హలో అందరికీ! చూడటానికి రెడీమేడ్ బ్లౌజ్‌లా కనిపించే ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది రిక్వెస్ట్ చేశారు నన్ను ఈ వీడియో చేయమని. సో, మీ అందరి కోసం చేశాననమాట. ఫైనల్‌గా నాకు ఈ ఫ్యాబ్రిక్ దొరికింది కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో చేసేసాను. ఇక్కడొచ్చేసి మనకి స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్ ఇలా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ ఏంటంటే వన్ సైడ్ ఎక్కువగా స్ట్రెచబుల్‌గా ఉంటది. ఇంకొక సైడ్ తక్కువగా ఉంటదనమాట. మనం ఈ విధంగా 2 సైడ్స్ చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కువ స్ట్రెచబుల్‌గా ఉన్న సైడ్‌ని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలనమాట. ఎందుకంటే మనం ఏ సైజ్‌కైనా అడ్జస్ట్ అవ్వాలంటే, మనం ఎక్కువగా స్ట్రెచబుల్ ఎటువైపు ఉందో అటువైపు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఫోల్డ్ చేసుకొని సింపుల్‌గా మనం ఎలా మార్క్ చేసుకుంటామో మన మెజర్‌మెంట్స్‌తోని అలాగే మార్క్ చేసుకోవటం. ఇక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకోవాలనమాట. మనం బోట్ నెక్ ఎలా తీసుకుంటామో అలాగే. ఇక్కడ నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ కదా! దాంట్లో హాఫ్ తీసుకున్నాను 7 ఇంచెస్. నేను ఆల్రెడీ బ్లౌజ్ లెంత్ అయితే మార్క్ చేసుకున్నానండి 14½ ఇంచెస్ దగ్గర. అండ్ ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకున్నాను కదా! సేమ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెసే తీసుకుంటున్నాను. సేమ్ మనం బోట్ నెక్‌కి ఎలా మెజర్‌మెంట్స్ తీసుకుంటామో అలాగేనండి. ఇంకా మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ ఏం లేదండి. స్ట్రెచబుల్ బ్లౌజ్ అంటే పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ మనం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాం కదా! ఆ ఖర్చనేది పెట్టకుండా ఉండాలనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ సైజ్ వచ్చేసి 36 కదా! నార్మల్‌గా మనం లూజ్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి మార్క్ చేస్తాం కదా! సేమ్ అలాగే ఈ విధంగా ఫస్ట్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి, ఒక పార్ట్ వదిలేసి ఇంకొక పార్ట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, ఆ వచ్చిందాన్ని మనం మార్క్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడేంటంటే మనకెంతొచ్చిందో అంతే మార్క్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఖర్చనేది తీసుకోకూడదనమాట. కటింగ్ విషయానికొస్తే ఇదే అండి. ఇంతకు మించి దీంట్లో ఇంకా ఫాలో అవ్వటానికి అసలేముండదు. చాలా అంటే చాలా సింపుల్. మనం కింద కూడా టక్స్ కోసం కానీ, ఖర్చు కోసం కానీ ఎక్స్‌ట్రా ఏం మనం తీసుకోవద్దు. ఫ్యాబ్రిక్‌ని మనం ఎంతైతే మెజర్‌మెంట్ తీసుకున్నామో ఎగ్జాక్ట్‌గా అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడిక్కడ ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోండి. ఇంకింతే. ఇక్కడి వరకైతే మనకి అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంక ఎక్స్‌ట్రా అయితే అసలేం తీసుకోవద్దు. ఇంకా నెక్కొచ్చేసి మన ఇష్టం అనమాట. మనం 3 లేదంటే 4 ఇంచెస్ మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 7లో హాఫ్ తీసుకున్నాననమాట. మన ఇష్టం అనమాట. మనకి ఎంత విడ్త్ కావాలి నెక్ అనేది మనమే చూసుకోవాలి. ఇక్కడొచ్చేసి మళ్ళీ నేను షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాననమాట. యాజ్ ఇట్ ఈస్‌గా మనం బోట్ నెక్‌కి ఎలా కట్ చేసుకుంటామో, హై నెక్స్‌కి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాననమాట. ఇవి 2 పార్ట్స్ కలిపేసే ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో, బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నేనైతే ఈ విధంగా సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాననమాట. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇవొచ్చేసి 2 పీసెస్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇవి 2 కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్‌ని సెపరేట్‌గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇదైతే కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 2 పార్ట్స్‌లోంచి ఒకటి తీసేయండి. అదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌కి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోతనేది ఎక్స్‌ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1 ఇంచ్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే కదండీ! ఒక 1 ఇంచ్ వరకు ఉండాలిది. ఇప్పుడిక్కడ ఈ విధంగా లోతు మనం మార్క్ చేసుకోవాలనమాట. డీప్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మనం నెక్ ఏ షేప్ కావాలో ఆ షేప్ మనం కొంచెం ఎక్కువ డీప్ తీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 5 ఇంచెస్ అయితే సరిపోతుంది అసలు. ఇక్కడ నేను రౌండే తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా! ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా! లేకపోతే నా ఛానల్‌లో చాలానే వీడియోస్ చేశానండి నేను. అవన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతదనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ కట్ చేయటం అయితే అయిపోయింది కదా! ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. చాలా ఈజీగా చూపిస్తున్నాను చూడండి మీకు. డీటెయిల్డ్‌గా అయితే చూపించలేదు. లెంత్ అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ లోతొచ్చేసి 3½ ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే స్లీవ్స్ కూడా మీకు చూపించాలి. మనం బాడీ పార్ట్స్‌ని ఎలా కట్ చేసామో స్లీవ్స్‌ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా కట్స్ అయితే ఏం తీసుకోకూడదు. ఇక్కడొచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ హాఫ్ చేయాలన్నమాట. 14 ఇంచెస్‌ని హాఫ్ చేసి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను.
ఇంకా అంతే లూజ్ కూడా మనం ఎంతుందో అంత చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచే కట్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి ఖర్చు మనం తీసుకోకూడదు. ఇంకింతే అండి. మనకి స్లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వీటికి కూడా మనం ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్‌కి ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా బేసిక్సే అండి. పెద్ద కష్టమైతే ఏం కాదు. చాలా ఈజీ. 20 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చు ఈ బ్లౌజ్‌ని మీరు. అండ్ ఇక్కడ నెక్ కోసం నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నాననమాట. సేమ్ మనం బ్లౌజ్‌కి ఎలా వేస్తామో అలాగే వేయాలనమాట నెక్ కూడా. కాకపోతే మనం బ్లౌజ్‌కి హెమ్మింగ్ చేస్తాము. దీనికి హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్‌గా స్టిచ్ వేసేస్తామనమాట. అది ఎలా వేసుకోవాలో నేను డీటెయిల్‌గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పీసెస్‌నైతే నేను జాయిన్ చేసుకున్నాననమాట. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి ఈ 2 పీసెస్ సరిపోతాయనమాట నెక్‌కి. ఫస్ట్ మనం ఈ 2 బాడీ పార్ట్స్‌ని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ పార్ట్‌నైతే జాయిన్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ మనం నెక్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న క్రాస్ పీస్‌ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం ఈ నెక్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ మిడిల్ నుంచి మనం అటాచ్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది కనిపించకుండా ఉంటది. దీన్ని ఈ విధంగా మనం మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసుకోవాలి. కొంచెం మనం వదిలేయాలనమాట. ఎందుకంటే అక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి జాయింట్ చేసుకోవటం కోసం నేను వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తున్నాను చూడండి. మనం ఇది స్టిచ్ చేసేటప్పుడు మనకనిపిస్తది. ఇది మొత్తం స్ట్రెచబుల్ ఉంది కదా! దీన్ని మనం ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు సాగదీయాలా? లేదా? అనే డౌట్ ఉంటది. ఏం కాదండి. 2 కూడా మనం వేసే ప్యాచ్ కూడా స్ట్రెచబులే కాబట్టి రెండిటిని మనం కొంచెం లాగి స్టిచ్ చేసినా ఏం కాదనమాట. యాక్చువల్‌గా అలాగే స్టిచ్ చేయాలనమాట. లేకపోతే మనకి స్టిచ్ అనేది టైట్‌గా వస్తుంది. కొంచెం ఈ రెండిటిని మనం ఈ విధంగా లాగి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికొచ్చిన తర్వాత కొంచెం మనం వదిలేసి మనం స్టిచ్ వేయకుండా దాన్ని పాదం నుంచి బయటికి తీసేసి, మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ రెండిటిని జాయిన్ చేసుకోవాలనమాట. సింపుల్ అండి. పెద్ద మెజర్‌మెంట్స్ కూడా ఏమి ఉండవనమాట. చాలా అంటే చాలా సింపుల్. మీకు ఈ ఫ్యాబ్రిక్ దొరికితే మంచిగా తీసుకొని స్టిచ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కంప్లీట్‌గా జాయిన్ చేసుకుంటే సరిపోతదనమాట. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటేసారి వేసేసామనమాట నెక్. అండ్ ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి. ఈ కట్స్ పెట్టిన తర్వాతకి మనం ఈ పీస్ ఏదైతే ఉందో అంటే మనం ప్యాచ్‌లో వేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్‌న మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనమాట. దానిపైనే వేసుకోవాలి మనం. మెయిన్ పార్ట్ మీద వేసుకోకూడదనమాట. కంప్లీట్‌గా ఈ విధంగా మనం బ్లౌజ్‌కి అయితే ఎలా వేస్తామో అలాగే వేయాలని కానీ బ్లౌజ్‌కి మనం ఈ పీస్‌ని ఫోల్డ్ చేసి వేస్తాం. దీనికి వేయొద్దనమాట ఇప్పుడే. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే అది ఈజీగా మనకి లోపలికి టర్న్ అయిపోతుందనమాట ఈ విధంగా. ఇప్పుడు కంప్లీట్‌గా మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం రాదు అనుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను. ఫస్ట్ నేను ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాననమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు దాన్ని కంప్లీట్‌గా ఇంకొకసారి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఇక్కడ చూడండి నేను ఫింగర్స్‌తో నెక్‌ని ఎలా తిప్పుతున్నానో చూడండి. సేమ్ మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే నెక్ అనేది మనకి సాగిపోతుందనమాట. ఈ విధంగా ఫింగర్‌తో మన వైపు అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలనమాట రౌండ్ నెక్‌ని ఎప్పుడైనా సరే. స్ట్రెయిట్‌గా మనం ఎప్పుడూ కూడా లాగకూడదండి. మనం తిప్పుతూ ఉండాలి మిషన్ మీద ఉన్నప్పుడే. నెక్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్‌కి. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో మనకి. ఫినిషింగ్ చాలా బావుంటదనమాట. నేను చెప్పిన విధంగా మీరు గనక ప్యాచ్ వేసినట్టయితే ఇప్పుడు స్లీవ్స్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటమే సింపుల్. స్లీవ్స్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్స్‌కి మనం ఈ స్లీవ్స్‌ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. స్లీవ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర మనం సేమ్ స్లీవ్స్‌ని ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే నెక్‌కి ఎలా ప్యాచ్ వేసామో అలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను లెంత్ కరెక్ట్‌గా తీసుకున్నాను. లోపలికి ఫోల్డ్ చేస్తే తక్కువైపోతుంది కాబట్టి నేను ఈ విధంగా నెక్‌కి ఎలా జాయిన్ చేశానో అలాగే జాయిన్ చేశాననమాట. కాకపోతే నెక్‌కి మనం పైనుంచి లోపలికి ఫోల్డ్ చేసాం. ఇక్కడొచ్చేసి లోపల నుంచి పైకి ఫోల్డ్ చేస్తామనమాట. అంటే మనం ఫస్ట్ రాంగ్ సైడ్‌న స్టిచ్ చేసుకుంటున్నామనమాట. తర్వాత దీన్ని రైట్ సైడ్‌కి ఫోల్డ్ చేసి నీట్‌గా స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా. చూడటానికి కొంచెం మనకి రెడీమేడ్‌లా అనిపిస్తదనమాట. ఈ విధంగా స్టిచ్ చేస్తే అంతే. కానీ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అనైతే ఏం లేదు. మీ ఇష్టం. మీకు లెంత్ ఎక్కువ తీసుకొని దాన్నే మీరు హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా ఏం కాదనమాట. చూసారా? ఇక్కడ రెడీమేడ్ స్టైల్‌లో ఉంది. ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉంది కదా! అండ్ ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకొని, ఇంకా సైడ్స్ మనం ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలాంటి ఖర్చు తీసుకోలేదు కదండీ! మనం ఎంత మెజర్‌మెంట్ ఉందో మనకి అంతే మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్‌తోనే మనం డైరెక్ట్‌గా స్టిచ్ అనేది వేసుకున్నామనమాట. ఇంత స్టిచ్ చేసినా మనకి కొన్నిసార్లు లూజ్ రావచ్చు. లూజ్ వస్తే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఇంతే అండి, స్ట్రెచబుల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. మీరే చూసారు కదా! నేను మిషన్ పైన ఉండే కటింగ్ చేసేసాను. స్టిచ్చింగ్ కూడా చేసేసాననమాట. చూసారు కదా! రెడీమేడ్ బ్లౌజ్‌లా ఎంత బా వచ్చిందో. మరి మీ అందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్‌ని నేను ఒక బ్లాక్ శారీతో పేర్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూడండి. బ్లౌజ్ చూసారు కదా! ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో. నేను చెప్పిన వేలో మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఇలా దీన్ని లాగినప్పుడు ఎక్కడా కూడా కుట్లు తెగిపోవటం అలాంటివి ఏం జరగవనమాట. నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే. అండ్ ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను మీకు. ఈ బ్లౌజ్‌ని నేను ఈ బ్లాక్ శారీతో పేర్ చేశాను. వేసుకుంటే ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో మీకు చూపించడం కోసం నేనిక్కడ చూపిస్తున్నాననమాట. చూసారు కదా! ఇంతే అండి ఈ వీడియో అయితే. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను.